గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ నెల 19వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే ఏం పని చేసినా సరే శ్రద్ధగా చేయాలి ఈ నెల. తద్వారా మీరు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా చురుగ్గా ఉండడం కానీ, చక్కని జ్ఞాపక శక్తి పెరగడం కానీ, అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కష్టపడడం కానీ, అలాగే తెలివితేటలు ఉపయోగించడం, మేధావితత్వం అలవాటు చేసుకోవడం, అలాగే ఆలోచనతో చాలా రకాల పనులు పూర్తి చేయడం ఈ యొక్క నెలలో మీకు చాలా అనుకూలంగా కనపడుతుంది. మనసులో ఏదైనా సరే కష్ట సుఖాలున్నా, భావాలున్నా అందరితోటి పంచుకోగలుగుతారు. మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశాలు ముఖ్యంగా ఈ నెలలో రాబోతున్నాయి. అంటే మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఉద్యోగస్తులకు ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నా, ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఏదైనా సమస్యలు ఇరుక్కున్నా కూడా ఈ నెలలో అలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు కానీ, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కానీ కూడా ఫలిస్తాయని చెప్పచ్చు. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఇబ్బందులన్నీ తొలగి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక పిల్లలకు చదువులకి సంబంధించి, వ్యాపారాల గురించి, ఉద్యోగాల గురించి మీరు ఏదైనా కృషి చేస్తూ ఉన్నా, వివాహాల గురించి కృషి చేస్తూ ఉన్నా సరే చక్కగా ఈ నెలలో కుదురుతాయని చెప్పచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలవడం, అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడం, మానసిక ఆనందము సంతోషంతో కాలం గడపడంతో పాటుగా జీవన విధానంలోనూ లైఫ్ స్టైల్లోనూ మార్పులు తెచ్చుకుంటారు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు చేసే కుళ్ళు కుతంత్రాల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎదురుగా మంచి సమాధానం చెప్తారు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి, అలాగే ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి కూడా మంచి అవకాశాలతో పాటుగా చక్కని టీము ఏర్పడడం, మీరు అనుకున్న పనులు తొందరగా జరగడంతో పాటుగా మీరు తీసేటటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా విజయం లేదా విజయానికి సంబంధించినటువంటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. ఇద్దరి మధ్య గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ చాలా శాతం తగ్గించుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణం చేయడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, విదేశీ యాత్రలు చేయడం కూడా కలిసి వస్తుంది. అయితే డబ్బు విషయంలోనే జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా ఉండడం వల్ల మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి. పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగపరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయని చెప్పచ్చు. ఉన్నతమైన స్థాయికి వెళతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి, అధికారులకి మీకు మధ్య ఉండేటటువంటి రిలేషన్ బలపడుతుంది. తద్వారా ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతుంది. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ వాటి నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కొన్ని కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. కొత్త ప్రయాణాలు చేయగలుగుతారు. కొత్త ప్రాంతాలు తిరగలుగుతారు. మీలో ఉండేటటువంటి కొత్త విషయాలన్నీ కూడా అందరికీ పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించడం మాత్రం చాలా ముఖ్య సూచనగా ఈ నెలలో చెప్పవలసి వస్తుంది. ఇక వ్యాయామం చేద్దామనో కుదరని పరిస్థితులు, చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినా కూడా పనులలో జాప్యము కనపడుతోంది. అయితే కొత్త వారిని ఎవరిని నమ్మకండి. కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోకండి. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని మోసం చేయడానికి ప్రత్యేకంగా కాపలా కాస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి వ్యక్తితోటి ఆర్థిక లావాదేవీలు జరుపుడు జాగ్రత్త. స్త్రీలు ముఖ్యంగా పరపురుషులతో జాగ్రత్త. అంటే ఎదుటివారు మాత్రం ఆకర్షించుకునేలా మీరు ఉంటారు ఈ నెలలో. దానివల్ల కూడా అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి, అలాగే బాధ్యత బాగా పెరుగుతాయి. అలాగే ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండేటటువంటి భావాలన్నీ కూడా తల్లిదండ్రులతోటి, ఇష్టమైన వాళ్ళతోటి పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా పెండింగ్ వర్కులు కానీ, పెండింగ్ ప్రాజెక్టులు కానీ కంప్లీట్ చేయడము, అలాగే అర్థం కానటువంటి సబ్జెక్టుల గురించి లేదా దానికి సంబంధించిన విషయాల గురించి లెక్చరర్స్ తోటి సంభాషించడము,
తోటి విద్యార్థులతో కలిపి చదువుకోవడము, కృషి చేయడము చేసి కొత్త డౌట్లని కూడా నెరవేర్చుకోగలుగుతారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తితోటి కూడా ఉత్సాహంగా కాలం గడుపుతారు. శత్రువులు కూడా మిత్రులుగా తయారు చేసుకోగలుగుతారు. గతంలో ఉన్నటువంటి గొడవలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఇంట్లో సమస్యలు కానీ, ఏదైనా గొడవలు కానీ ఉంటే కనుక ఈ నెలలో వాటన్నింటినీ పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. తల్లిదండ్రులతో కానీ, లేదా ఇరుగు పొరుగు వారితో కానీ, లేదా అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య కూడా గొడవలు కూడా తగ్గుతాయి. పరిశుభ్రతను పాటించడం, ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం, వ్యాయామం చేయడం చేసినట్లయితే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటారు. లేకపోతే రిస్కులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు. కుటుంబంలో మీ పెద్దవారు లేదా మీ తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడంలో ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని, వ్యాపారాల్ని, ఉద్యోగాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ధైర్య సాహసోపేతమైన గుణాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. చేసే పనిని ఇష్టంతో చేస్తారు. మీ మాటకి విలువ, గౌరవం పెరుగుతాయి. సొంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, అందరికీ కూడా మీరు చక్కగా ఏదైనా సరే సలహాలు ఇవ్వగలుగుతారని చెప్పొచ్చు. మీరు ఏదైనా పెద్ద పెద్ద ఆశయాలు సాధిద్దాం అనుకున్నట్లయితే కనుక ఈ నెల చక్కని యోగకాలంగా కనపడుతోంది. కాకపోతే ఏదైనా మన జీవితంలో విజయం కావాలన్నా, లేదా మన జీవితంలో ఏ కోరిక తీరాలన్నా ప్రధానంగా కావాల్సింది దైవబలంతో పాటుగా గ్రహబలం. అందుకనే ఒకసారి మీరు ఏం చేస్తారంటే జాతకం చూపించుకోండి. మాకు ఫోన్ చేసినట్లయితే మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్తాం. ఏం చేస్తారంటే లగ్న బలాన్ని బట్టి, దశలు ఎన్ని నడుస్తాయి దాన్ని బట్టి కూడా మన జీవితంలో రకరకాల పరిస్థితులు మారుతాయి. అంచేత ఖచ్చితంగా జాతకం చూపించుకుని ఏదైనా అవసరమైతే దానికి జాగ్రత్తలు తీసుకుని ఎక్కడికి వెళితే మీ జీవితంలో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. మీరు ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతారు. కాబట్టి ముందుగా జాతకం చూపించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇక దూరదృష్టితో ఆలోచించి తీసుకునే నిర్ణయాలన్నీ సక్సెస్ అవుతాయి. అలాగే మీ పనితీరుగా మిమ్మల్ని గర్వించేటటువంటి రీతిలో, అంటే అమ్మయ్యా చాలా బాగా ఈరోజు నేను పనిచేయగలిగాను, బాగా ఈ నెలలో నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతున్నాను అనేటటువంటి సంతృప్తి మీకు రాబోతుంది. అలాగే సున్నితమైన మనస్తత్వం, ఎవరిని తిట్టడం కానీ, ఆవేశపడడం కానీ, ఎవరిని పాడు చేద్దామనే తత్వం మీలో ఉండదు. ఇక షేర్లోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఆచి తూచి జాగ్రత్తగా కనుక పెట్టినట్లయితే పెట్టుబడులు లాభిస్తాయి. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. జాతకంలో కొన్ని బలాలు కావాలి. శుక్రబలం లాంటివి కొన్ని రకాల బలాలు ఉంటే, రాహుబలం అవి ఉంటే షేర్లో బాగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి జాతకం చూపించుకోండి. ఇక ప్రేమించినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనట్లయితే కనుక ఈ నెలలో ఆ ఆటంకాలు తొలగి వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో చక్కగా స్నేహంగా మెలగలుగుతారు. సోదర సోదరీమణులతో ఉండేటటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ప్రేమికుల మధ్య ప్రేమానురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. ఆడపడుతుతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, కుటుంబంతో కానీ స్త్రీలకి చక్కని అనుకూలత కనపడుతోంది. ఇంటి నిర్మాణ పనులు పూర్తవుతాయి. కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా గృహయోగం కనపడుతోంది. వివాహ యోగం కనపడుతోంది. సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకున్నటువంటి ఆశలన్నీ కూడా నెరవేరుతాయి. ఇష్టమైన వ్యక్తులతో శారీరక కలయికలు తీర్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులకి విశేషమైనటువంటి ఉద్యోగపరంగా కానీ, లేదా విద్యాపరంగా కానీ అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకి చక్కని లాభాలు కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు యోగిస్తాయి. అలాగే ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకున్నట్లయితే ఆదాయం కూడా ఈ నెలలో బాగానే అనుకూలిస్తుంది మీకు చెప్పచ్చు. ఇక విద్యార్థులకి ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులందరూ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అయితే కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్ కానీ, లేదా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో కానీ, లేదా కొన్ని రకాల భవిష్యత్తులో రాబోయేటటువంటి విద్యల పట్ల కానీ ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే పోలీస్కి సంబంధించినటువంటి, లేదా ఆర్మీకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన విద్యల పట్ల కూడా మీకు చక్కని అవకాశం కనపడుతోంది. అలాగే క్రీడాపరంగా వృద్ధి కనపడుతోంది. విద్యార్థులు కూడా చక్కని ప్రతిభ, ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకున్న వారు కూడా నూతన విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలతో పాటుగా అక్కడ అనుకూలమైన స్కాలర్షిప్ పొందగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరించుకోగలుగుతారు. అప్రయత్న కార్యసిద్ధిని పొందగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఎటువంటి ఇబ్బందులున్నా, సమస్యలున్నా చాలా శాతం తగ్గుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా చేయడంతో పాటుగా చికాకులు చాలా శాతం తగ్గుతాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉద్యోగం లేకుండా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా ఉంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పడినటువంటి శ్రమకి ఖచ్చితంగా మీకు ఫలితం లభిస్తుంది. కాబట్టి చాలా కష్టపడి పని చేసుకున్నట్లయితే ఈ నెలలో చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఏదైనా సరే దైవ బలము, గ్రహ బలం ఉన్నట్లయితే కనుక ఈ నెలలో మీకు ఇంకా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు కూడా అంతే. స్త్రీలకు గృహ సంబంధ విషయాల పట్ల దృష్టి సారించడం కానీ, అలాగే కోపతాపావేశాలు తగ్గించుకోవడం కానీ, ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, ఇరుగు పొరుగు వారితో సఖ్యత, భర్తతో ఆనందము, ప్రేమికులతోటి కలయికలు, ప్రేమ కోరికలు తీర్చుకోవడము జరిగే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపారపరంగా సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారంలో చక్కని లాభాలు పొందగలుగుతారు. అలాగే స్త్రీలకు కూడా వ్యాపారపరమైన ఆలోచనలు వస్తాయి. అలాగే వ్యాపారాలు చేసే వారందరూ కూడా ఈ నెలలో సంతృప్తికరమైన వ్యాపార లాభాలతో పాటుగా వృద్ధిరైతే సాధిస్తారు. ఫ్యాన్సీ రంగాల వారికి, హోటల్ రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి లాభాలు ఉన్నాయి. ఫైనాన్స్ రంగాల వారికి కూడా లాభాలు ఉన్నాయి. భవిష్యత్తుని అంచనా వేసి చేసే కొత్త వ్యాపారాలందరికీ కూడా లాభాలు ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.